చెన్నై రైల్వే స్టేషన్ లో దిగేసిన తర్వాత ర్యాపిడో బుక్ చేసుకుని పీజీకి అయితే వచ్చేసాము. లైవ్ లో చూడకుండా అడ్వాన్స్ ఇచ్చేసాం కాబట్టి ఎలా ఉంటుందా అని చెప్పి కొంచెం టెన్షన్ పడ్డాము. బట్ లక్కీలీ మాకైతే పెంట్ హౌస్ వచ్చింది. అది 5 మెంబర్స్ కి ఎగ్జాక్ట్ గా సరిపోద్ది అనమాట. చాలా స్పేషియస్ గా ఉండేది. మన ఇంట్లో ఎలా ఉంటామో అలానే ఉండేవాళ్ళం అక్కడ కూడా. పైగా పీజీని రన్ చేసిన వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు అనమాట. సో మాకు ఫుడ్ కి కూడా అంత ప్రాబ్లం ఉండేది కాదు. చెన్నై సజ్వన్ ఆఫీస్ తురైపాకంలో ఉంటది కాబట్టి ఆఫీస్ కి 2 కిలోమీటర్స్ దగ్గరలోనే పీజీ తీసుకున్నాము. చాలా మంది ఉంటాం కాబట్టి రోజు ఆఫీస్ కి నడిచి వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. మా పేరెంట్స్ అయితే మాతో 2 days ఉన్నారు. అప్పుడైతే ఫస్ట్ గోల్డెన్ బీచ్ కి వెళ్ళాము. ఇంకా ఫస్ట్ రోజు ఆఫీస్ కి వాళ్ళు కూడా మాతో వచ్చి మమ్మల్ని ఆఫీస్ కి అయితే పంపించేశారు. తర్వాత వాళ్ళందరూ కలిసి మహాబలిపురం చూసేసి వెళ్ళిపోయారనమాట. ఈ ట్రైనింగ్ పీరియడ్ అంతా కూడా ఒక కాలేజ్ లా అయిందనమాట. రోజు రెడీ అవడం, బ్యాగ్ వేసుకుని ఆఫీస్ కి వెళ్ళడం, క్లాసెస్ వినడం, పీజీకి వచ్చి మళ్ళీ కోర్సులు చేసుకోవడం. మా కొలీగ్స్ అయితే అసలు సాటర్డే సండే వచ్చిందంటే అసలు పీజీస్ లోనే ఉండేవారు కాదనమాట. ఏదొక్క ప్లాన్ వేసుకుని వెళ్ళిపోయేవారు. నేనైతే చెన్నైలో ఉన్నప్పుడు మెరీనా బీచ్, గోల్డెన్ బీచ్, జయలలిత మెమోరియల్, క్వీన్స్ ల్యాండ్ ఇవైతే కవర్ చేశాను. షాపింగ్ కి మాత్రం టీ నగర్ తెగ తిరిగే వాళ్ళం మేము అక్కడ. చెన్నైలో ఉన్నన్ని రోజులైతే మేము ర్యాపిడోని, గూగుల్ మ్యాప్స్ ని అస్సలు వదిలే వాళ్ళం కాదు. 1 month వరకు ర్యాపిడోనే పట్టుకున్నాము. దాని తర్వాత నుంచి ఫ్రీ బస్సెస్ అలవాటు చేసుకున్నాం అనమాట. అక్కడ గర్ల్స్ కి ఫ్రీ బస్సెస్ ఉండేవి. ఒక్కొక్కసారి బస్సెస్ ఎక్కాలంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోయే వాళ్ళం అనమాట. కాకపోతే మా పీజీ ఓనర్ తెలుగు అయిన కాబట్టి అతను చెప్పేవారు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ బస్ ఎక్కాలి ఏంటి అని చెప్పి. చెన్నైలో సాంబార్ ఇడ్లీ చాలా ఫేమస్ కదా. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళాము. అసలే నేను ఇడ్లీకి ఫ్యాన్ ని కాబట్టి సాంబార్ ఇడ్లీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను అనమాట. చెప్పాలంటే సాంబార్ చాలా బాగుందనమాట. కాకపోతే ఇడ్లీ చాలా గట్టిగా అనిపించింది. మేబీ నాకు ఆంధ్రాలో అలవాటు అయిపోవడం వల్ల ఏంటో గానీ. ఇంకా చెన్నైలో ఉన్న రోజులైతే ఒక 2-3 పదాలు తమిళ్లో నేర్చుకుని తమిళ భాష మొత్తం మాకే వచ్చినట్టు బిల్డప్ కొట్టేవాళ్ళం అనమాట. మా కొలీగ్స్ లో ఒక తమిళ అమ్మాయి ఉండేది. మేం తమిళ ఏం నేర్చుకోలేదు కానీ ఆ పిల్ల మాత్రం తెలుగు చాలా బాగా నేర్చేసుకుంది. సరే టాటా.